మా వారసు కూడా మా నామాలు కూడా ఎప్పుడు పచ్చగా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ వరాసిగూడ. ఇక్కడికి వస్తున్నాను తెలిసి మీ అందరి కోసం ఒకటి రాసుకుని వచ్చా. చెప్పమంటావా? చెప్పండి. ప్రకృతికి అందాన్ని ఇచ్చేది, ప్రపంచాన్ని అందంగా చూపించేది, ప్రతి ఒక్కరిని గెలిపించేది ఈ వారసిగూడ ఆడవాళ్ళు. అందుకే అంటాం ఆడవాళ్ళు. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే అంతా మన మంచికే అని ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో మనకు అనిపిస్తుంది? ఒక అబ్బాయిని లవ్ చేసి వాడు బ్రేకప్ చెప్తే అంతకన్నా మంచి హస్బెండ్ దొరికితే అప్పుడు అంతా మన మంచికే అనిపిస్తుంది. ఏంది అర్థం కాలేదు. అబ్బాయిని లవ్ చేసి వాడు బ్రేకప్ చెప్తే అంతకన్నా మంచి హస్బెండ్ దొరికినప్పుడు అంతా మన మంచికే అనిపిస్తుంది. అంతా మన మంచికేనా? కానీ నువ్వు ఎట్లా ఒప్పుకుంటా వాడు బ్రేకప్ చేస్తే? అంతకన్నా మంచి హస్బెండ్, దేవుడిచ్చిన హస్బెండ్ ఉంది కదా, దేవుడిచ్చిన హస్బెండ్ ఉన్నాడు కదా, అప్పుడు అంతా మన మంచికే అనిపిస్తుంది. అవును అనిపిస్తుంది. వాడికి ఎట్లుంటుందేమో పాపం. అమ్మా మా వారు ఒక సినిమాకి అని చెప్పి ఇంకో సినిమా తీసుకోపోతే అడ్జస్ట్ అవుతాము. చిరంజీవి అని చెప్పి బాలకృష్ణ సినిమా తీసుకెళ్తాడు. చిరంజీవి గారి సినిమా అని చెప్పి బాలకృష్ణ గారి సినిమా కదా, అంతా మన మంచిగా. ఆయన సినిమాలు కూడా అంతే ఎంటర్టైన్మెంట్ ఉంటది. వెరీ గుడ్. డిస్కౌంట్ లో సారీస్ అమ్ముతున్నారు. అయితే అందరూ ఎగబడి వెళ్ళారు, కొందరికి దొరకలేదు. ఆ కొన్న వాళ్ళ తర్వాత సారీస్ చినిగిపోయాయి. ఆ తర్వాత మేము అనుకున్నాం అంతా మన మంచికే. ఆ చిరిగిపోయిన చీరలు అక్క చూడే మొన్న డిస్కౌంట్. సూపర్ ఆన్సర్. అరే వరల్డ్ కప్ తీసుకురారా. నిజంగా కక్కుతి పడి మనం డిస్కౌంట్ వచ్చింది అని ఇగేసుకుంటూ కొంటాం. కొన్న తర్వాత చీరలన్నీ చినిగిపోతే అమ్మా దేవుడు మంచి జరుగుతుంది. కంగ్రాచులేషన్. క్రేజీ ఆన్సర్లు వచ్చాయి. అండ్ ఇప్పుడైతే మన ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దే. మేడం మీ పేరు? సంతోషి. సంతోష్ గారు ఏం చేస్తుంటారు? నేను టీచర్, మాస్టర్ మైండ్ స్కూల్లో బోయింగ్పల్లి. వావ్, టీచర్, వెరీ నైస్. బొమ్మరిల్లులో ఉంటుంది హాసిని. నా పేరు వర్షిని. వర్షిని ఏం చేస్తుంటది? ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్. ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ అంటే రాబోయే కాలానికి కాబోయే లాయర్ అన్నమాట. ఎందుకమ్మా లాయర్? వై దట్ ప్రొఫెషన్? నా డ్రీమ్. నీ డ్రీమ్ అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యావు? మా అక్క వాళ్ళు. అక్క లాయరా? అక్క లాయర్, పెద్ద మమ్మీ లాయర్, వాళ్ళ మమ్మీ కూడా లాయరే. అచ్చా, వెరీ నైస్ ప్రొఫెషన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మా మీ పేరు? రవి. నీలో ఉందా చరిష్మా? నా పేరు సుష్మా. ఏం చేస్తున్నారు సుష్మా గారు? టీచర్. ఏ పిల్లలకి నేర్పుతున్నారు? ఏ వయసు పిల్లలకి? 4 years. PP1. PP1 PP2 అన్నమాట. వెరీ నైస్ అండి, వెరీ నైస్. సరిత గారు ఏం చేస్తుంటారు? మాస్టర్ మైండ్ స్కూల్ అటెండర్ గా చేస్తున్నారు. బ్యూటిఫుల్. దేవకి. ఏం చేస్తుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ. వీణు వస్తే మోగిస్తారు మోత. నా పేరు అనిత. అనిత గారు ఏం చేస్తుంటారు? నేను మాస్టర్ మైండ్ స్కూల్ అకౌంటెంట్ గా చేస్తున్నారు. వెరీ గుడ్. ఇక్కడ ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి గేమ్ కి కావాల్సిన సామాన్లు బటన్ రా. టీమ్ లో ముగ్గురు ఉన్నారు, ఇటు ముగ్గురు ఉన్నారు. 3 క్వశ్చన్లు అడుగుతా. ఎవరైతే రెండింటికి కరెక్ట్ సమాధానం చెప్తారో వాళ్ళకి 2 పాయింట్స్ వస్తాయి, వాళ్ళు గెలుచుకుంటారు. గేమ్ గెలవాలంటే ఏం చేయాలి? 3, 2, 1 అని అంటాను. పోతారు, పిరమిడ్ పెడతారు. పెద్ద బ్లాక్ కింద చిన్న బ్లాక్ పైన అలా పేర్చి వచ్చి నాకు ఎవరైతే ఫస్ట్ గా హైఫై కొడతారో వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా. వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటా. ఫస్ట్ కరెక్ట్ 1, 2, 3. ఇక్కడ నుంచి ఒకరు సమానంగా వెళ్తారు. ఆ బ్లాక్స్ ని పెడతారు అనమాట. రెడీ? ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు, ఇక్కడ నుంచి మీరు. 3, 2, 1 గో. తీసుకొచ్చిన పండ్లు కూరగాయలు ఏరుకుందామా? నెత్తి మీద పెట్టుకో. తెచ్చినందుకు నెత్తి మీద పెట్టుకో. ఫాస్ట్ గా పెట్టుకో. పనిష్మెంట్ తెచ్చినందుకు. అంతే పెట్టుకో. నేను ఇతను మాట్లాడేంత వరకు నువ్వు అట్లే ఉండాలి. మా వద్ద బాత్రూమ్ బ్రష్లు పైన పెట్టుకో. ఇప్పుడు అట్లా మొత్తం 4 స్టెప్స్ లో ఆడ వరకు వెళ్ళాలి. నువ్వు 4 స్టెప్స్ లో వెళ్ళలేదు అనుకో మళ్ళీ వస్తావు బ్యాక్. 4 స్టెప్స్ లో ఆ స్టూల్ వరకు వెళ్ళాలి. రెడీ? 3, 2, 1 గో. మా వద్ద బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ బిన్నులు.
అది ఒకటి పెడతాడు పైన, అది కింద ఉన్నప్పుడు అది కూడా కింద ఉండాలి కదా. చెప్పాలి కదా. అరే తెలివి ఆల్మోస్ట్ చూస్తున్నావు కదా. ఇప్పుడు 3 steps లో ఆడికి వెళ్ళి అది కింద పెట్టాలి. 3, 2, 1 గో. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇది ఒక వెజిటేబుల్ పేరు, 6 అక్షరాలు, మధ్యలో దోస ఉంటది. ఏంటది? 6 అక్షరాలు. 3, 2, 1 టైమ్ అప్. ఎట్లా 6 అక్షరాలు? కీర దోసకాయ, మధ్యలో దోశ ఉంది. రైట్ ఆన్సర్. కూర్చుని మాట్లాడబెట్టి సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవరి బాధలు కాడే లిరిక్ రైట్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఏదేమో పూర్తిగా పాయే, పైన ఓడి పెడతాడు. ఓడబడేసాడు మరి. నువ్వు చక్కగా పెట్టలేదు, వచ్చే హైఫై కొట్టినావు. నీదేందమ్మా వంగిందాడా? ఎందుకట్లా వంగింది? నడువు నొప్ప దానికి, సరిగ్గా పెట్టాలి కదా. సరే నేను 3 seconds కౌంట్ చేస్తా, అది స్ట్రైట్ పెట్టేసి నువ్వు రావాలి 3 seconds లోపల. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1, 2, 3 టైమ్ అప్. సో ఫస్ట్ వచ్చా కాబట్టి క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి. ఇది ఒక 5 అక్షరాల స్వీట్. స్వీట్ ని తెలుగులో ఏమంటారు? తీపి పదార్థం. కానీ క్లూ ఏంటంటే దీని మధ్యలో ఒక రేకు, ఒక పెద్ద ఇనుప రేకు ఉంది. పూతరేకు. పూతరేకు, పెద్ద ఇనుప రేకు. అది 4 అక్షరాల. పూతరేకులు కదా, 4 అక్షరాలు కదా. నేను 5 అక్షరాలు అన్న కదా. పూతరేకులు. లు రేకులు యాడ్ చేసిర్రు. రైట్ ఆన్సర్. దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. కనీసం ఒక్క పాయింట్ అని వస్తుందో రాదో? ఏంది మేడం, ఈ ఒక్క పాయింట్ రావాలి మీకు. 3, 2, 1 గో. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా. రాధికా 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 ముంచకా తేల్చక ఆటలేందే ఇక. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే. తర్వాత వాళ్ళు పెట్టుకుంటారులే అమ్మ. చూసి దిల్లు టైటే చేసావే. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ 4 పెట్టారు అంత టైం ఇస్తే. క్వశ్చన్ ఏంటంటే ఒక్క పాయింట్ అని గెలుచుకోవాలి. జాగ్రత్త వినండి. ఇది 5 అక్షరాల వరల్డ్ మ్యాప్. ఇందులో మధ్యలో ఒక పంచ్ ఉంది. ఇది ఒక 5 అక్షరాల పదం. దీని మధ్యలో పంచ్ ఉంది. దోతి కాదు, పంచ్ ఉంది. ఏంటది? వరల్డ్ మ్యాప్ అని కూడా చెప్తున్నా. వరల్డ్ మ్యాప్. ఓకే, వరల్డ్ మ్యాప్ మీ ఆన్సర్. దీని మధ్యలో పంచ్ ఉంది. ప్రపంచం. లెక్క పెట్టండి. 5 మధ్యలో ఒక చిన్న వస్తుంది. అది లెక్క పెడతారా? లెక్క పెట్టారు కదా. దగ్గరకు వచ్చారు. ప్రపంచ దేశం. ఆగండి, మీకు చెప్తే ఏం రాదు, వీళ్ళకే వస్తుంది. ఆగండి, సైలెంట్. ప్రపంచ పటం ఎవరు చెప్పినాం సార్? అది వెనకాల నుంచి ఆవిడ చెప్పింది కాబట్టి చెప్పండి. ప్రపంచ పటం రైట్ ఆన్సర్. మొత్తానికి 3 క్వశ్చన్స్ అడిగాను. సో 2 points వీళ్ళకి వచ్చాయి, 1 point మీకు వచ్చింది కాబట్టి రౌండ్ విన్నర్. 3,000 రూపాయలు.
ఎవరైతే బాగా నడుముని ఇగో మొత్తం నార్త్ నుంచి సౌత్ వరకు తీసుకెళ్లి మళ్ళీ నార్త్. హాయ్ రవి గారు, బాగున్నారా? బాగున్నామండి. మీరు రమ్య గారు కదా? మీకు ఒక్క 2 సెకండ్ల ముందు విన్నట్టే అనిపించింది నాకు. ఏం చేస్తుంటారు రమ్య గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, వెరీ గుడ్. నా పేరు భాగ్య. భాగ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మై నేమ్ ఇస్ రోజా అన్నయ్య. రోజా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు సుజాత అండి, హౌస్ వైఫ్. సుజాత గారు హౌస్ వైఫ్. హలో రవి గారు. ఐమ్ దివ్య. దివ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, సో మీ 5గురితోని లోనా బయట గేమ్ ఆడబోతున్నాం. ఆ గేమ్ ఎలా ఉంటుందో చెప్పే ముందు ఎవరికన్నా డాక్టర్లు మీకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి దూకకూడదు, మీకు నడుము నొప్పులు ఉన్నాయి వంగకూడదు అని చెప్పిర్రా? అక్క చెప్పలేదు కదా, తీసుకెళ్ళండి రా. సో లోనా అంటే ఉన్న చోటనే జంప్ చేయాలి. లోనా అంటే జంప్ చేయండి, జంప్ చేయాలి. లోనా బయట అన్నప్పుడు బయట జంప్ చేయాలి. సిట్ అంటాను కూర్చోవాలి, హాఫ్ సిట్ అంటాను హాఫ్ సిట్, స్టాండ్ అంటాను స్టాండ్, రౌండ్ అంటాను రౌండ్, రన్ అంటాను రన్, చైర్ని తీసుకురండి అంటాను చైర్ని తీసుకురావాలి, చైర్ని ఎత్తండి అంటాను చైర్ని ఎత్తాలి. నేను చెప్పిన కమాండ్స్ ని ఫాలో అవ్వాలి. చెప్పిన కమాండ్ ని నీట్ గా డీసెంట్ గా ఫాలో అవ్వాలి. లేట్ గా చేసిన వాళ్ళు అవుట్ అవుతారు, తప్పు చేసిన వాళ్ళు అవుట్ అవుతారు. అలా 5 నుంచి 4, 4 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1. ఆ ఒక్కరు ఈ రోజు గెలుచుకుంటారు అక్షరాల 80,000 రూపాయలు. ఓకేనా? ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. లోనా బయట బయట, లోనా లోనా బయట, లోనా బయట. అక్క నువ్వు ఇట్ట కాదు, ఇగో చేస్తే 2 కాళ్ళతో జంప్ చేయాలి. ఓకేనా? 1 కాళ్ళతో చేయదు ఇప్పటి నుంచి. లోనా బయట, సిట్ సిట్ అప్, సిట్ అప్. చైర్ తీసుకోండి, ఫాస్ట్ గా చైర్ తీసుకోండి. లోనా 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 ఫిక్స్ అయిపోండి. చైర్ ముందుకు రండి, చైర్ ముందుకు రండి. లోననే చైర్ ముందుకు రండి. చైర్ మీద సిట్, స్టాండ్, సిట్. కాలు మీద కాలు వేసుకోండి, ఇంకో కాలు వేయండి. ఓకే, స్టాండ్, బయట బయట, లోనా. దొరికిన వాక్కు దొరికిన వక్క. అమ్మా ఫస్టే ఓడిపోయినావు కాబట్టి నీకు సత్కారం, చిరు సత్కారం ఈ తలకు పెట్టుకోండి. ఇట్లా అని కొక్కరుకో అను, కొక్కరొక్కొక్కరొక్కో అది అనుకుంటూ వీళ్ళు ఆడుతా ఉంటారు, నేను ఆడిపిస్తూ ఉంటా, నువ్వు తిరుగుతా ఉండు. ఓకే, మైక్లు అన్నావు అనుకో మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. బయలుదేరు, ఇట్లా రౌండ్, పెద్ద రౌండ్ కొట్టాలి. ఆ కోడ్ అంటాడు కొక్కరుకో కొక్కరుకో అనాలి. రెడీ? ఓకే, సో ఇప్పుడు 4 ఉన్నారు. ఒక చైర్ మీద సిట్, స్టాండ్, చైర్ మీద స్టాండ్, చైర్ మీద స్టాండ్. ఫాస్ట్. 5 4 3. దూకి అవుట్, బయట పడాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు నుంచి అట్లాంటివి చేయొచ్చు అయితే డైరెక్ట్. ఇప్పటి నుంచి జంప్ చేసి లోన చైర్ మీద నిల్చోవాలి. ఓకే, సిట్, స్టాండ్, రౌండ్, 5 రౌండ్. లోనా బయట, లోనా బయట, లోనా బయట బయట. పోయిందా? మీ కాలు ఎక్కడ ఉందో కూడా తెలియదా నీకు? డ్రెస్ తో సిట్, హాఫ్ సిట్. ఏంటి పిన్ని ఏమంటాయి వల్ల? వంకాయ ఒకటే కాయ అందరు తినరా? అందరు వంకాయలు. వంకాయలు మసాలా వంకాయ, మసాలా వంకాయ. హాఫ్ సిట్. కొంచెం కిందకి ఇంకా హాఫ్ సిట్. చేతులు పైకి పెట్టండి ఇట్లా. ఇప్పుడు దగ్గర నుంచి చూస్తుండే ఎవరు ఒకటి అవుతారో చూద్దాం. ఇట్లనే హాఫ్ సిట్ 3 రౌండ్ రౌండ్ తిరగాలి. వెరీ గుడ్. లోనా బయట, లోనా బయట, లోనా బయట బయట, లోనా బయట.
కదర్ కేంద్ర. ఏమైందమ్మా అంత ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఓడిపోయారు? టైర్డ్ అనిపిస్తుంది. టైర్డ్ అయినారు కాబట్టి పనిష్మెంట్ కి ఒక పాట పాడాలి మీరు. పాడండి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది, కలిగే నింగి చిలికయింది, రాగే చిలకడ వాటింది. కావాలి నారా చిలక నువ్వే కావాలి. సూపర్. 600 రూపాయలు. ఏమక్క ఇలా వచ్చావు? మీరు అట్లా రౌండ్ వేస్తూ ఉంటే మద్దతు ఇద్దాం అనుకున్నా. ఓకే 500 రూపాయలు. ఇప్పటికిప్పుడు గేమ్ మార్చినాం. కాళ్ళకి బుడగలు కట్టేసాం. మీ బుడగ కాపాడుకుంటూ అవతల బుడగని పగలగొట్టాలి కాళ్ళతోని, చేతులతో పగలగొట్టద్దు. ఎవరైతే ఫైనల్ గా మిగులుతారో బుడగ టుది కాళ్ళు విన్నర్స్. అటాక్. ఎలా అయిపోయింది టాక్యా? ఈవిడిది పగల కొట్టినావు చూసినా దేవుడు చూసుకున్నాడు. ముందుగా మీరు వెళ్ళిపోయారు కాబట్టి 700 రూపీస్ అండ్ 700 రూపీస్. బట్ ది విన్నర్ గెట్స్ 1000 రూపీస్. ఫైనల్ రౌండ్ మా వారసుగూడలో మా సామాన్లు అండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దేమ్. ఫైనల్ రౌండ్ తూనిగా టైర్. ఇది ఇద్దరిద్దరుగా వస్తారు. షోల్డర్స్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక బాల్ పెట్టి చేతులు వాడకుండా ట్రావెల్ చేసుకెళ్లి ఆ బాస్కెట్ లో బాల్ వేయాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ వేస్తారో 1 minute కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళ విన్నర్. సో మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 and go. Al Pacino, what you want to tell me no? Del Casino, welcome and they don't say no. Hip me no, Gucci kiss me no. Tapulelu, haddilichi Kashmiro. Dhoom dhamaka, full tadaka, eh moka aaja re. Inta daka, vachinaka, banke tufan chha ja re. Tera jaisa aur koi nahi dooja re. Dil pe maro, హడావిడి మొత్తం హడావిడి. ప్రశాంతంగా ఆడొచ్చు కానీ మీరు ఆడలేదలా. 2 వేసారు 1 minute లో. అండ్ మీ టార్గెట్ 3. వాళ్ళ కాకుండా ప్రశాంతంగా ఆడితే గెలుస్తారు. గాట్ ఇట్? వచ్చేయండి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో ఉన్న టార్చ్ పెట్టి లిప్పుల్లో ఉన్న స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే, ఈ రంగు గోళ్ళు నింగిలోన రైన్బో చేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే.
2-3 వేసేసినప్పుడు గెలిచాము అని తెలిసిన తర్వాత అత్యాశకి వెళ్ళి ఎవరో పోగొట్టుకున్నారంట మొత్తం. ఇప్పుడు చీటింగ్ చేశారు కాబట్టి మొత్తం డిస్క్వాలిఫై చేయాల్సి వస్తుంది. పట్టుకోలేదన్నా, చెయ్యి వాడింది, జస్ట్ ఇలా పెట్టాను కదా, చెయ్యి అంటదాన్ని. వాళ్ళు వాడలేదు కాబట్టి మీరు వేసారు కాబట్టి చీటింగ్. సరే అన్నయ్య. ఈ రౌండ్ విన్నర్స్ వీళ్ళు. అనుకుంటే తప్పు. Congratulations on winning 3,000 rupees. ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ విత్ ప్రైడ్. ఆడవాళ్ళు మీకు